శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మనం జ్యోతిషంలో గ్రహాల గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగా శని కుజుల కలయిక అన్నది గ్రహయుద్ధం అంటాం. శని కుజులకు పడదు కాబట్టి గ్రహయుద్ధం అంటాం. ఈ గ్రహయుద్ధం జరుగుతున్నప్పుడు ఏంటవుతుందంటే సాధారణంగా దాని ప్రభావం అనేది ప్రకృతిలో కొన్ని వైపరీత్యాలు కనబడే అవకాశం ఉంటుంది. ప్రకృతిలో వైపరీత్యాలంటే ఏదో జరిగిపోవడం కాదు, యుద్ధ సంబంధమైన కొన్ని పరిస్థితులు ఏర్పడే అవకాశం అక్కడ రెండు కాంబినేషన్స్లో కూడా కనబడతాయంటాం. ఈ రెండు కలయిక గ్రహయుద్ధ కలయిక వల్ల ఏంటంటే 45 రోజులు ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అది ఏ భావం అయితే ఆ భావం మీద దాని యొక్క ఇంపాక్ట్ అనేది పడుతుంది అనమాట. అలాగే మిథునం వారికి రాజ్యంలో జరుగుతుంది. రాజ్యం అంటే ఉద్యోగం చేసే ప్రదేశంలో ఈ 45 రోజులు, కుజుడు వెళ్ళి 45 రోజులు అనమాట. ఎప్పుడైతే రాజ్యంలో ఈ సంఘటన జరుగుతుందో ఆటోమేటిక్ అంటే చేసే ఉద్యోగ ప్రదేశంలో లేని కొన్ని బర్నింగ్ ఇష్యూస్ మొదలవుతాయి. తన సబార్డినేట్తో కానీ, లేకపోతే తన అధికారులు, లేకపోతే తన దగ్గర పనిచేసే స్టాఫ్తో కానీ, టీంతో కానీ, ఏమి లేకపోయినా రిసెప్షన్ కూర్చొని అమ్మాయితో అనేసి కానీ ఏదో ఒక ఇష్యూ, పనికిరాని ఇష్యూ మొదలయ్యి ఎక్కడో మూలాల్లోకి వెళ్ళిపోతారు. అసలు ఎందుకు గొడవ పెట్టుకున్నారో తెలియదు, ఏ విషయం మీద డిస్కషన్ అనేది తెలియదు. కంపెనీ ఇష్యూస్ మీద డిస్కషన్ మొదలవుతుంది, అది పోయి పర్సనల్గా మారిపోతుంది. నువ్వెంతంటే నువ్వు అంతవరకు వెళ్ళిపోతావు. ఉద్యోగం ప్లేస్లో మిమ్మల్ని బర్నింగ్ ఇష్యూ చేయాలి. శని కుజుల యుద్ధం అనేది నాకు ఎక్కడ జరుగుతుందంటే మిథున రాశి వారికి ఉద్యోగం చేసే ప్రదేశంలో జరుగుతుంది, వ్యాపారం చేసే ప్రదేశంలో జరుగుతుంది. సో డెఫినెట్గా వాళ్ళని అట్రాక్ట్ చేస్తాడు. సో ఇలాంటి పరిస్థితుల్లోనే మేషం, వృషభం, మిథునం మనం గురించి మాట్లాడుకుంటాం కాబట్టి మిథునం వాళ్ళు ఏం చేయాలంటే రాజ్యంలో జరుగుతుంది. రాజ్యంలో జరుగుతున్నప్పుడు, రాజ్యం అంటే వ్యవసాయ క్షేత్రం, అలాంటి చోట్ల జరుగుతున్నప్పుడు అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి. అది చండీ అనుకోండి, దుర్గా అనుకోండి, ఎవరు మీరు అమ్మవారిగా భావిస్తారు, బాల అనుకోండి, ఆవిడ యొక్క విశేషంగా అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకోవడం ప్రయత్నం చేయాలి. అభిషేకం మనకు తెలియదండి అంటే దేవాలయంలోకి వెళ్తే, అమ్మవారి దేవాలయంలోకి వెళ్తే శుక్రవారం పూట ఉదయాన్నే చక్కగా ఆ స్వామి అమ్మవారికి అభిషేకం చేసి వస్త్రదానం చేసి ఆరతిచ్చి మనకు ఆ తీర్థం ఇస్తుంటారు. 6:30, 6 గంటలకు కూడా వెళ్తే అలాంటి తీర్థం తీసుకుంటే అంటే ఈ యొక్క రాజ్యంలో జరుగుతున్న దోషాలు పోతాయి. చిన్న రెమెడీస్ ఇవన్నీ ఇలా చేసుకుంటూ ముందు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మాత్రం ఈ శని కుజుల యొక్క ప్రభావం అనేది కంఫర్ట్ జోన్లో కూర్చోబెట్టడానికి అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతాయి. శుభం వ్యాధి.